కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కసి. రచన డాక్టర్ మజ్జి భారతి గారు. కథ మొదలు పెడదాం. వంట మనిషి కొడుకువి, నువ్వు మాతో సమానంగా కూర్చోవడమా? వెళ్ళి వెనక సీట్లో కూర్చో అని తరగతి గదిలో తన స్థానాన్ని మార్చారు. ఒరే, ఈరోజు ఏం తెచ్చుకున్నావురా అని ఒకరంటే, ఎవరింటి మెనూనో ఈరోజు అనొకరు. అన్యాపదేశంగా ఎవరింట్లోనో మిగిలిపోయింది తాను తెచ్చుకుంటున్నానని. ఒరే, వీడి స్టేటస్కు ఈ స్కూల్లో చదవడం అవసరమంటారా అని ఒకడంటే, కష్టపడి వాళ్ళమ్మ పనిచేస్తుంటే తగుదునమ్మా అని వీడు ఏసీల్లో కూర్చొని చదవడానికొచ్చాడు. నేనైతే చస్తే అలా చెయ్యను. మా ఇంటికి దగ్గరలో ఉన్న ఏ దుంపల బడిలోనో చేరిపోతానని ఒకడు. అదేదో గొప్ప హాస్యంలా పగలబడి నవ్వులు. అమ్మ స్కూలుకు వచ్చి హెచ్ఎం సార్ని కలిసిన నుండి తన తోటి విద్యార్థుల వేధింపులు. ఇవన్నీ అమ్మకు చెప్పుకోలేక, అలాగని వాళ్ళంటూ ఉంటే భరించి ఊరుకోలేక అమ్మ మీద కోపం వచ్చేది. తనని స్కూల్లో ఎందుకు చేర్పించిందని. పుస్తకం పట్టుకుంటే వాళ్ళన్న మాటలే గుర్తుకొచ్చి చదవాలనిపించడం లేదు. పాత స్కూలుకే వెళ్ళిపోతే అక్కడందరూ తనలాంటి వాళ్ళే. స్కూల్ ఫస్ట్ వస్తానని తననందరూ గొప్పగా చూస్తారక్కడ. మరిక్కడో తెలివైన వాడినని, బాగా చదువుకుంటానని, ఈ స్కూల్లో చదువుకుంటే తన భవిష్యత్తు చాలా బాగుంటుందని అమ్మ పనిచేసే ఒక ఇంటామె హెచ్ఎం సార్తో మాట్లాడి ఈ స్కూల్లో సీటు ఇప్పించింది. తన మార్కులు చూసి తనతో బాగానే ఉండేవారు ముందు. అమ్మ వంట మనిషిని తెలిసాక మొదలైంది తన మీద సెటైర్లు వెయ్యడం. ఇప్పుడు తనకొస్తున్న మార్కులు చూసి హెడ్ మాస్టర్ గారు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ తానేమి చేసేది? స్కూల్లో చదవనివ్వడం లేదు. ఇంటికెళ్ళి చదవబోతే పనులు చేసి అలసిపోయి వచ్చిన అమ్మని చూసి చదవబుద్ధి కావడం లేదు. అమ్మ ఇంత కష్టపడుతుంటే తన స్కూల్లో ఫీజులో రాయితీ ఇచ్చిన అంతంత ఫీజులు కట్టి చదవడం అవసరమా అనిపిస్తుంది. దానికి తోడు ఈ మధ్య వాళ్ళ పనులన్నీ తన చేత చేయించడం మొదలుపెట్టారు. కాదంటే క్రికెట్ బాల్తో కొట్టడం, నడుస్తుంటే కాలడ్డం పెట్టి పడేలా చేయడం. స్కూలు విడిచిపెట్టాక కూడా తనను వాళ్ళు విడిచిపెట్టడం లేదు. టీచర్లకు చెప్పుకుంటే మా మీద కంప్లైంట్ చేస్తావా అని మరింత ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు వెంకట్కు. యువ శాస్త్రవేత్త అవార్డు తీసుకున్న పూర్వ విద్యార్థి విజయ్ను స్కూల్కి ఆహ్వానించారు. ఇంతవరకు ఎవరికీ ఇంటర్వ్యూలు కూడా ఇవ్వని విజయ్ ముందుగా తమ స్కూల్కే వస్తున్నాడంటే అర్థమవుతుంది అందరికీ. తాను చదువుకున్న స్కూల్కి విజయ్ ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడనేది. యువ శాస్త్రవేత్త చదువుకున్న స్కూల్లోనే తాము చదువుకుంటున్నందుకు తమలోని భావి శాస్త్రవేత్తలను ఊహించుకుంటూ ఆ స్కూలు విద్యార్థులు ఎంతో గర్వపడుతున్నారు. విజయ్ చెప్పే సూచనలు, సలహాల కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. రానే వచ్చిందా రోజు. సన్మాన కార్యక్రమాలు అయిపోయాక విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడటానికి స్టేజ్ మీద అతను ఎలా చదివితే ర్యాంకులు వస్తాయోనని అతని చెప్పబోయే సూచనల మేరకు ఉత్కంఠగా విద్యార్థులంతా వాళ్ళ ముఖాల్లోని ఉత్కంఠను చూసి నవ్వుకుంటూ, నేను చెప్పబోయే మాటల కోసం మీరందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. ఎలా చదివితే యువ శాస్త్రవేత్త అవార్డు వరకు నేను రాగలిగానా అన్న మీ కుతూహలాన్ని నేను అర్థం చేసుకోగలను. అది తెలుసుకునే ముందు బండ్లు ఓడలవ్వడం, ఓడలు బండ్లవ్వడం అన్న మాట ఎప్పుడైనా విన్నారా? జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. అటు దిటు మార్చవచ్చనే అర్థంలో ఆ మాటను వాడతారు. అంటే రోలర్ కోస్టర్ లాగా. ఎలా చదివితే ఈ స్థాయికి చేరుకున్నానో తెలుసుకోవాలనుకుంటున్నారు కదా? చెప్తాను. కసితో చదివాను నేను. నన్ను ఏడిపించిన వాళ్ళ మీద కసి, నన్ను పేదరికంలో పుట్టించిన భగవంతుడి మీద కసి, స్తోమతను మించి నన్ను పెద్ద స్కూల్లో చదివించాలని తాపత్రయపడుతున్న మా అమ్మ మీద కసి, నా అసహాయత మీద దాడి చేస్తున్న వాళ్ళ మీద కసి. ఆ కసిని తీర్చుకోవడానికి చదువు తప్ప వేరే మార్గం కనిపించలేదు నాకు. అందుకే ఇప్పుడు నేనిలా మీ అందరి ముందు. 15 ఏళ్ల క్రితం నిన్నెంతగా అవమానించిన వాళ్ళ మీద కసి ఎలా తీర్చుకోవాలనుకుంటున్నావో ఒక పని చెయ్యి. భవిష్యత్తులో వాళ్ళు నీ ఎదురుగా చేతులు కట్టుకునేలా చెయ్యి. నీ మనసులో ఉన్న కసినంతా చదవడంలో చూపించు. అప్పుడే నువ్వనుకున్నది సాధించగలవు అని
నాకు ఒకరిచ్చిన సలహా నా జీవితాన్ని ఎలా మార్చిందో చూస్తున్నారు కదా. ఆ మాటలు వింటున్న కొంతమంది కళ్ళల్లో కనిపించిన కసి భయపెట్టింది చాలామందిని. తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ నా సలహా ఒక్కటే, మీ మనసు బాగుంటే ఆ సంతోషంతో చదవండి. మనసు బాగోకపోతే దానిని మర్చిపోవడానికి ఇంకా బాగా చదవండి. నలుగురి ముందు తల ఎత్తుకునేలా చేసేది చదువొక్కటే. అది ఉంటే అన్నీ సాధించినట్టే. ఆ చదివే లేనివాడు మన స్థితిగతులు, ఆస్తుపాస్తులు, తాత తల్లిదండ్రుల పేర్లు ప్రతిష్టలు ఇవేవి మనల్ని రక్షించలేవు. చదువుకునేటప్పుడు ఎవరినైతే ఏడిపించామో వాళ్ళ దగ్గరే ఉద్యోగాల కోసం చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వస్తే అంటూ ఆగాడు విజయ్. ఆ మాటలు వింటున్న ఎంతోమంది కళ్ళల్లో భయం. మనసు అవమానించిన వాళ్ళను పిలిచి మ మనమే ఉద్యోగాలు ఇవ్వగలిగితే, మనల్ని అవమానించిన వాళ్ళను పిలిచి మనమే ఉద్యోగాలు ఇవ్వగలిగితే ఎలా ఉంటుంది? మనం అవమానించిన వాళ్ళ దగ్గరే ఉద్యోగాలు చేయవలసి వస్తే మనకెలా ఉంటుంది? ఈ 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే చదువు తప్ప ఏ విషయము మనల్ని పక్కదారి పట్టించదు. అప్పుడే మనం ఎందులోనైనా రాణించగలం, ఏదైనా సాధించగలం. ఇంకొక విషయం, మనమేమి చేసినా ఒక 2 కళ్ళు మాత్రం మననే గమనిస్తూ ఉంటాయన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అంటూ హెడ్ మాస్టర్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు విజయ్. బాగానే చెప్పానా అన్నట్టు. వారం రోజుల కిందట సన్మానాలవి నీకిష్టమున్నవని తెలుసు. కానీ చదువుకున్నప్పుడు ఈ స్కూల్లో నీ అనుభవాన్ని ఇప్పటి విద్యార్థులతో పంచుకుంటే ఎంతోమందిని బాగు చేసిన వాడివవుతావు అన్న హెడ్ మాస్టర్ మాటల వల్ల కదా తనిక్కడకు వచ్చింది. బీద గొప్ప తారతమ్యాలు ఎప్పటికీ చెరిగిపోవా? హెడ్ మాస్టర్ గారి ఉద్దేశం నెరవేరుతుందా లేదా నిట్టూర్చాడు విజయ్. 2 రోజుల తర్వాత సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలిస్తున్న హెడ్ మాస్టర్ గారి కళ్ళల్లో ఆనందం. తన ఉద్దేశం నెరవేరిందన్న ఆనందం. ఆ ఫుటేజ్లో తాము తెచ్చిన దానిని వెంకట్తో పంచుకుంటున్న ఆ నలుగురు. నేటి వెంకట్లో రేపటి విజయ్ని చూస్తున్నారు హెడ్ మాస్టర్ గారు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.